హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ గ్రూప్ 4లో భారీ బ్యాక్లాగ్స్ అని చెప్పి న్యూస్ పేపర్స్లో కానీ ఇతర గ్రూప్స్లో కానీ సర్క్యులేట్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలు పొందిన వారిలో ఇతర ఉద్యోగులు టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులే. అలాగే గురుకుల కానీ లేకపోతే కానిస్టేబుల్గా పనిచేసిన వాళ్ళు గ్రూప్ 4కి సెలెక్ట్ అయ్యారని చెప్పి. అయితే ఆ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ ఏర్పడే అవకాశం ఉంది. అలాగే దీంట్లో కూడా వేకెన్సీస్ ఏర్పడే అవకాశం ఉంది. వాళ్ళకు వచ్చే క్యాడర్ని బట్టి జాయిన్ కావడానికి ఇష్టపడతారు కాబట్టి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది మిగిలే అవకాశం ఉంది. 8,180 పోస్టులకు గాను 8,084 పోస్టులే ఫలితాలు విడుదల చేయడం జరిగింది. కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వీరంతా కొన్ని శాఖల్లో మంచి పోస్టులు వస్తాయని గ్రూప్ 4 ఉద్యోగం రాయడం జరిగిందంట. కానీ గ్రూప్ 4లో సరైన మంచి పోస్టులు రాకపోతే వీళ్ళు రిజైన్ చేసే అవకాశం కూడా ఉంది. దీనివల్ల వాళ్ళు జాయిన్ కాకపోతే ఆ పోస్టులు అలానే మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటిని మనం బ్యాక్లాగ్ పోస్టులుగా కన్సిడర్ చేస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రిక్రూట్మెంట్ కేసులో కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే జీవో నెంబర్ 81 ఆఫ్ 22 ఫిబ్రవరి 1997ని చూపించి పారా నెంబర్ 9లో ఉన్నది మేము చేయలేము, ఈ జీవోకి విరుద్ధంగా మేము చేయలేమని కొన్ని సందర్భాల్లో చెప్పింది. వేకెన్సీస్ ఓన్లీ ఇంక్లూడెడ్ దోస్ రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అండ్ కేటగిరీస్ నాట్ ఫిల్డ్ బై ద యూనిట్ ఆఫీసర్స్ ఫాలింగ్ అవుట్ ద వేకెన్సీస్ ఇఫ్ ఎనీ డ్యూ టు రీప్లేస్మెంట్ ఆర్ నాన్ జాయినింగ్ ఎక్సెట్రా ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ బీ నోటిఫైడ్ నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఇయర్ అని ఈ జీవోలో ఉంది. కానీ ఈ జీవోని ఇంటరప్ట్ చేస్తూ సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో చాలా జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. దీంట్లో ఒకటి ముంజా ప్రవీణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఒకటి ట్రాన్స్కో జెన్కో ఎన్సిఎస్ డిపిసిఎల్, అట్లనే టీఎస్ఎస్పిటిసిఎల్ ఎగ్జామ్స్ కూడా ఈ ముంజా ప్రవీణ్ కేసులో రీప్లేస్మెంట్ జరిగింది. దీన్ని చాలాసార్లు ఇంటరప్ట్ చేశారు జీవో నెంబర్ 81ని. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్ ఆఫర్ చేయకపోతే అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ కానట్టు. ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆఫర్ చేసి క్యాండిడేట్ సరైన వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం వాళ్ళు కనుక జాయిన్ కాలేకపోతే దాన్ని బ్యాక్లాగ్గా వేకెన్సీ చూపించి నెక్స్ట్ ఇయర్లో చూపించవచ్చు అని చెప్పి కోర్టు ఇటీవలే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వర్సెస్ నిర్మట్ల వంశీ కేసులో కూడా జీవో నెంబర్ 81 ఇంటరప్ట్ చేసి సేమ్ ముంజా ప్రవీణ్ కేసుని చూపించిందనమాట. అలాగే దీన్ని రిఫర్ చేస్తుంది. అలాగే ఎన్నో సందర్భాల్లో కూడా ఉన్నాయి. అలానే మను అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా వెయిటింగ్ లిస్ట్ రిజర్వ్ లిస్ట్ గురించి కూడా ఖచ్చితమైన స్పష్టంగా రీప్లేస్మెంట్ జరగాలి అని చెప్పి చేశారు. అలాగే ఆర్టికల్ 141 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం law declared by the Supreme Court shall be binding on all courts in the entire country and United Territories అంటే యూటీస్ ఇన్ ఇండియా అని చెప్పి స్పష్టంగా భారత రాజ్యాంగం కూడా స్పష్టంగా చెప్తుంది. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారం అయితే మీరైతే ఎలిజిబుల్ రీప్లేస్మెంట్కి. కానీ కాస్త సమయం పడుతుంది. ఒకవేళ కేసు వేయాలనుకుంటే కూడా కేసు వేయచ్చు. మరి ఆ కేసు తీర్పు వచ్చేంత వరకు మనం ఎదురు చూడాల్సి వస్తుంది. అలాగే గవర్నమెంట్ కొన్ని విధానాల్లో గవర్నమెంట్ కూడా నిరుద్యోగుల పక్ష బాసటగా నిలవాలని కోరుకుంటూ, అలాగే రీప్లేస్మెంట్ జరపాలని చెప్పి గవర్నమెంట్ లిస్ట్ ఆపరేట్ చేసి నిరుద్యోగ సమస్యను తగ్గించాలని చెప్పి ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఎ లాట్.